ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి పీజీ సెట్ 2025 రిలేటెడ్గా వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అని చాలా వీడియోస్లో మనం మాట్లాడుకుందాం. మరి అసలు వెబ్ ఆప్షన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్, మనకు మెయిన్గా సీట్ రావడానికి వెబ్ ఆప్షన్స్ ఎలా యూజ్ అవుతాయి అన్నది వీడియోలో అయితే డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా వెబ్ ఆప్షన్స్ అనేది మీకు కాలేజీలో సీట్ తెచ్చిపెట్టడానికి వెబ్ ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తాయి. అసలు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే మీకు సీటే రాదు. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. అసలు ఆ యొక్క బ్యాక్ ఎండ్ సినారియో ఎలా వర్క్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ మీ కౌన్సిలింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుర్తుపెట్టుకోండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. అంటే మీకు ఏదైతే కాలేజెస్ ఇంట్రెస్టెడ్గా ఉన్నాయో ఆ పర్టికులర్ కాలేజెస్ లిస్ట్ అనేది మీరు అఫీషియల్స్కి చెప్పడం అయితే జరుగుతుంది. అలా చెప్పిన దాంట్లో నుంచి మనకు సీట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇప్పుడు మీరు వెబ్ ఆప్షన్సే ఇవ్వలేదు అనుకోండి, అసలు అఫీషియల్స్ మీకు సీట్ ఇవ్వడానికి స్కోపే లేదు. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మనకు సీట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు వెబ్ ఆప్షన్స్లో మనం ఎలా ఇస్తే సీట్ వస్తుంది, అట్ ద సేమ్ టైం అవి మనకు సీట్ రావడానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నది గమనించినట్టయితే ఇక్కడ అందరికీ తెలిసింది ఏంటంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఇస్తేనే ముందుకు వెళ్తుంది, ఇస్తేనే సీట్ వస్తుంది. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ అయితే ఇంపార్టెంట్. కానీ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే ఇంపార్టెంట్ అని కాదు, ఇస్తున్న ఆర్డర్ కానీ మీరు పికప్ చేస్తున్న కాలేజెస్ ఏవైతే ఉంటాయో ఇదంతా కూడా వెబ్ ఆప్షన్స్ కిందకే వస్తుంది. కాబట్టి ఆ టూ థింగ్స్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ టూ థింగ్సే మీకు కాలేజీలో సీట్ తెచ్చిపెడుతుందా లేదా అన్నది డిసైడ్ అవుతుంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే సీట్ వస్తుంది అంటే మేబీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ రాకోకుండా ఉండే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడమే కాదు, అవి ఎలా ఇవ్వాలి, ఏ కాలేజ్ పిక్ చేసుకోవాలి అన్నదే మెయిన్ థింగ్ అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వెబ్ ఆప్షన్స్లో గుర్తుపెట్టుకోండి, ఏదైతే అందరూ నార్మల్గా ఇచ్చినట్టు ఒక 5 ఆప్షన్స్ 10 ఆప్షన్స్ మనకు టాప్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో జస్ట్ ఆ కాలేజ్ ఇస్తే సరిపోతుంది, మాకు సీట్ వస్తుంది అని అనుకుంటే మాత్రం డెఫినెట్గా రాంగ్. అది డెఫినెట్గా అలా అయితే ఉండదు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్లో మీరు మిక్సింగ్ ఆఫ్ కాలేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని టాప్ కాలేజెస్ కానీ, అన్ని బాటమ్ కాలేజెస్ కానీ, అన్ని మీ హౌస్ దగ్గరలో ఉన్న కాలేజ్ కానీ ఇలా అయితే ఇవ్వకూడదు. అవి కూడా మిక్సింగ్ అయితే ఇవ్వాలి. కొన్ని టాప్ కాలేజెస్ ఇవ్వాలి, కొన్ని మనకు బాటమ్ కాలేజెస్ ఇవ్వాలి, కొన్ని మీ హౌస్ దగ్గరలో ఏవైతే లోకల్లో కాలేజెస్ ఉంటాయి కదా అవి ఇవ్వాలి. ఈ 3 మిక్సింగ్ కాంబినేషన్లో ఇచ్చినట్టయితేనే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా అంటే మ్యాక్సిమంగా పెరిగిపోతాయి. అలా కాకుండా మీరు ఓన్లీ టాప్ కాలేజే ఇచ్చారనుకోండి, మీకు వచ్చిన ర్యాంక్ అనేది టాప్ కాలేజీలో సీట్ అనేది తెచ్చిపెడుతుంది లేదని క్లియర్గా అయితే చెప్పలేం. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో మీకు బెస్ట్ ర్యాంక్ వస్తేనే టాప్ కాలేజీలో సీట్ వస్తుంది, లేదు అంటే సీట్ అన్నది రాదు. సో అప్పుడు మీరు 50 కాదు 100 ఆప్షన్స్ ఓన్లీ టాప్ కాలేజే ఇచ్చినా కూడా మీకు సీట్ అనేది రాదు. సో అలానే ఓన్లీ బాటమ్ కాలేజే మీరు ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మేబీ మీకు బెస్ట్ ర్యాంక్ వచ్చి ఉండొచ్చు, మీకు అంతకంటే బెటర్ కాలేజ్ వచ్చి ఉండొచ్చు, కానీ మీరు రాదేమో అని చెప్పి ఓన్లీ బాటమ్ కాలేజ్ ఇచ్చారు. ఇక్కడ బాటమ్ కాలేజ్ అంటే మీ దృష్టిలో ఉన్న బాటమ్ కాలేజ్ ఓన్లీ అవే ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మీకు సీట్ అనేది వస్తుంది కానీ క్వాలిటీగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన సీట్ అనేది రాదు. అలానే ఓన్లీ లోకల్ కాలేజ్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, టాప్ కాలేజ్లో మీరు అడ్మిషన్ పొందే ఛాన్స్ అనేది మిస్ అయిపోతారు. సో అందుకని ఓన్లీ ఒక్కదాని మీదే ఫోకస్ చేయకోకుండా ఈ 3 కాంబినేషన్స్లో మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తేనే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. సో వెబ్ ఆప్షన్స్ ఇంపార్టెంటే ఇవ్వటం, కానీ వెబ్ ఆప్షన్స్లో ఇలా కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక కేసు. ఇంకొకటి ఏంటి అంటే ఇలా ఓన్లీ సెట్ చేసి మిక్సింగ్ ఆఫ్ కాలేజ్ ఇస్తేనే సరిపోతుందా అంటే అలా కూడా కాదు. ఏదైతే మీరు ఈ యొక్క కాలేజ్ అయితే ఇస్తున్నారో అవి ఆర్డర్ మనకు లిస్ట్ ఏదైతే ఉంటుందో ఒక ఆర్డర్లో ఇస్తారు కదా, ఫస్ట్ ప్లేస్లో ఈ కాలేజ్, సెకండ్ ప్లేస్లో ఈ కాలేజ్ అని చెప్పి అలా ఆర్డర్ అనేది క్లియర్గా ఇస్తేనే అప్పుడు మాత్రమే మీరు అనుకున్న కాలేజీలో మీకు సీట్ రావడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ ఛాన్సెస్ అనేవి పెరిగిపోతాయి. కంపేర్ టు బ్లైండ్గా వెబ్ ఆప్షన్స్ ఇచ్చేయడానికంటే ఇలా ఒక మీరు ఏంటంటే సెట్ ఆఫ్ కాలేజెస్ని ఐడెంటిఫై చేసి ఒక క్లియర్ ఆర్డర్ మీరు ప్రిపేర్ చేసుకొని ఆ ఆర్డర్ ప్రకారం ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా కొడితే మీకు కావాల్సిన కాలేజీని మీరు షార్ట్ కొట్టడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఇస్తున్న ఆర్డర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇంపార్టెంట్. అందులో 2 థింగ్స్ ఏంటి అంటే కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, సెలెక్ట్ చేసుకున్న కాలేజెస్ని ఆర్డర్లో ఇవ్వడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఇలా ఇస్తేనే మీకు సీట్ అనేది వస్తుంది. అలా వచ్చిన సీట్తో
మీరు సాటిస్ఫై అనేది అవుతారు. సో ఇవి ఎలా ఇవ్వాలి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఆర్డర్ ఇవ్వాలన్నది నేను అగైన్ కమింగ్ వీడియోస్లో అయితే చెప్తాను. వెబ్ ఆప్షన్స్ రిలేటెడ్గా 4 వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్లో, పర్టికులర్గా వెబ్ ఆప్షన్కి సంబంధించి. ఆ 4 వీడియోస్ మీరు చూసినట్టయితే ఎలా ఇవ్వాలి, ఎలా రెడీగా ఉండాలని చెప్పి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. సో కాబట్టి కమింగ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకండి. వెబ్ ఆప్షన్స్ అన్నవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు కరెక్ట్గా ఆర్డరు, కరెక్ట్ కాలేజ్ పిక్ చేసి ఇవ్వకపోయినట్టయితే సీట్ అన్నది రాదు. ఇన్కేస్ సీట్ వచ్చినా కూడా మనకి నచ్చని కాలేజీలో సీట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఎలా ఇవ్వాలి ఏంటన్నది అగైన్ కమింగ్ వీడియోస్లో ఇన్ డీటెయిల్గా మనం అయితే మాట్లాడుకున్నాం. ఏవైతే 4 వీడియోస్ వస్తాయని చెప్తున్నానో అవి మీరు చూడండి, మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.